నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 4లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. డాగ్. డాగ్‌ని తెలుగులో కుక్క అంటాం. డూ యూ హ్యావ్ ఎ డాగ్? డూ యూ హ్యావ్ ఎ డాగ్? నీకు కుక్క ఉందా? నో, ఐ డోంట్ హ్యావ్ ఎ డాగ్. నో, ఐ డోంట్ హ్యావ్ ఎ డాగ్. లేదు, నాకు కుక్క లేదు. ఫ్లోట్. ఫ్లోట్‌ని తెలుగులో తేలుతుంది అంటాం. ది బోట్ విల్ ఫ్లోట్ ఆన్ ద వాటర్. ది బోట్ విల్ ఫ్లోట్ ఆన్ ద వాటర్. పడవ నీటిపై తేలుతుంది. A balloon will float in the air. A balloon will float in the air. బొడగ గాలిలో తేలుతుంది. బొడగ గాలిలో తేలుతుంది. ఎంటర్‌ప్రెన్యూర్. ఎంటర్‌ప్రెన్యూర్‌ని తెలుగులో వ్యవస్థాపకుడు అంటాం. An entrepreneur starts and manages a business. An entrepreneur starts and manages a business. ఒక వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని ప్రారంభించి నిర్వహిస్తాడు. ది ఎంటర్‌ప్రెన్యూర్ లవ్స్ టు ట్రై న్యూ థింగ్స్. ది ఎంటర్‌ప్రెన్యూర్ లవ్స్ టు ట్రై న్యూ థింగ్స్. వ్యవస్థాపకుడు కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇష్టపడతాడు. రిక్రూట్. రిక్రూట్‌ని తెలుగులో నియమించుకోవాలి అంటాం. దే నీడ్ టు రిక్రూట్ మోర్ పీపుల్. దే నీడ్ టు రిక్రూట్ మోర్ పీపుల్. వారు మరింత మందిని నియమించుకోవాలి. షీ ఈస్ ట్రయింగ్ టు రిక్రూట్ మోర్ ఫ్రెండ్స్. షీ ఈస్ ట్రయింగ్ టు రిక్రూట్ మోర్ ఫ్రెండ్స్. ఆమె మరింత మంది స్నేహితులను నియమించుకోవాలని ప్రయత్నిస్తుంది. జెన్యూన్లీ. జెన్యూన్లీని తెలుగులో నిజంగా అంటాం. షీ ఈజ్ జెన్యూన్లీ స్మార్ట్. షీ ఈజ్ జెన్యూన్లీ స్మార్ట్. ఆమె నిజంగా తెలివైనది. హీ వాజ్ జెన్యూన్లీ హ్యాపీ. హీ వాజ్ జెన్యూన్లీ హ్యాపీ. అతను నిజంగా సంతోషంగా ఉన్నాడు. అతను నిజంగా సంతోషంగా ఉన్నాడు. ఎంఫసైజ్. ఎంఫసైజ్‌ని తెలుగులో నొక్కి చెప్పండి అంటాం. ఐ వాంట్ టు ఎంఫసైజ్ హౌ హార్డ్ వి వర్క్డ్. ఐ వాంట్ టు ఎంఫసైజ్ హౌ హార్డ్ వి వర్క్డ్. మేము ఎంత కష్టపడి పని చేశామో నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఐ విల్ ఎంఫసైజ్ that this is very important. I will emphasize that this is very important. ఇది చాలా ముఖ్యమైనది. నేను నొక్కి చెప్తున్నాను. ఎంకరేజింగ్. ఎంకరేజింగ్‌ని తెలుగులో ప్రోత్సహించడం, ధైర్యకరమైన అంటాం. His words were very encouraging. His words were very encouraging. అతని మాటలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. They were encouraging me to try again. They were encouraging me to try again. వారు నన్ను మళ్ళీ ప్రయత్నించమని ప్రోత్సహించారు. రిన్యూ. రిన్యూని తెలుగులో పునరుద్ధరించు అంటాం. I forgot to renew my library book.
I forgot to renew my library book. నేను నా గ్రంథాలయం పుస్తకాన్ని పునరుద్ధరించడం మర్చిపోయాను. కెన్ యూ రిన్యూ మై మెంబర్షిప్? కెన్ యూ రిన్యూ మై మెంబర్షిప్? మీరు నా సభ్యత్వాన్ని పునరుద్ధరించగలరా? ఐరోనికలీ. ఐరోనికలీని తెలుగులో హాస్యాస్పదంగా, వ్యంగ్యంగా అంటాం. ఐరోనికలీ ఐ ఫర్గొట్ మై ఫోన్ ఎట్ హోమ్. ఐరోనికలీ ఐ ఫర్గొట్ మై ఫోన్ ఎట్ హోమ్. హాస్యాస్పదంగా నేను ఇంట్లో నా ఫోను మర్చిపోయాను. షీ వాస్ హ్యాపీ, బట్ ఐరోనికలీ షీ క్రైడ్. షీ వాస్ హ్యాపీ, బట్ ఐరోనికలీ షీ క్రైడ్. ఆమె సంతోషంగా ఉంది, కానీ వ్యంగ్యంగా ఆమె ఏడ్చింది. హార్మనీ. హార్మనీని తెలుగులో సామరస్యం, అనుసరణ అంటాం. దే లివ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. దే లివ్ ఇన్ హార్మనీ విత్ నేచర్. వారు ప్రకృతికి అనుసరణగా జీవిస్తారు. ది టూ ఫ్రెండ్స్ వర్క్ టుగెదర్ ఇన్ హార్మనీ. ది టూ ఫ్రెండ్స్ వర్క్ టుగెదర్ ఇన్ హార్మనీ. ఇద్దరి మిత్రులు సామరస్యంగా పనిచేస్తారు. ఫ్రైటన్. ఫ్రైటన్ని తెలుగులో భయపెట్టు అంటాం. షీ ఈజ్ ఫ్రైటన్డ్ ఆఫ్ ద డార్క్. షీ ఈజ్ ఫ్రైటన్డ్ ఆఫ్ ద డార్క్. ఆమె చీకటికి చూసి భయపడుతుంది. ఆమె చీకటిని చూసి భయపడుతుంది. డోంట్ ఫ్రైటన్ ద బేబీ. డోంట్ ఫ్రైటన్ ద బేబీ. శిశువును భయపెట్టొద్దు. ట్రాప్. ట్రాప్ని తెలుగులో ఉచ్చు, వలపన్ను అంటాం. ది cat is caught in the trap. ది cat is caught in the trap. పిల్లి వలలో చిక్కుకుంది. She fell into a trap of lies. She fell into a trap of lies. ఆమె అబద్ధాల ఊచులో పడింది. లీడర్. లీడర్ని తెలుగులో చెత్త, పల్కి అంటాం. పీపుల్ షుడ్ నాట్ లీడర్ ఇన్ ద రోడ్. పీపుల్ షుడ్ నాట్ లీడర్ ఇన్ ద రోడ్. ప్రజలు రోడ్డుపై చెత్త వేయకూడదు. దేర్ ఈస్ టూ మచ్ లీడర్ ఇన్ ద సిటీ. దేర్ ఈస్ టూ మచ్ లీడర్ ఇన్ ద సిటీ. నగరంలో చెత్త చెదారం ఎక్కువగా ఉంది. క్యూ. క్యూని తెలుగులో క్యూ, వరుస, జాబితా అంటాం. హీ వాజ్ ఇన్ ద క్యూ. హీ వాజ్ ఇన్ ద క్యూ. అతను క్యూలో ఉన్నాడు. షీ జాయిన్ ద క్యూ. షీ జాయిన్ ద క్యూ. ఆమె క్యూలో చేరింది. ఆమె క్యూలో చేరింది. ఇండర్. ఇండర్ని తెలుగులో భరించు, సహించు అంటాం. హీ కెన్ ఇండర్ పెయిన్. హీ కెన్ ఇండర్ పెయిన్. అతను నొప్పిని భరించగలడు. దే ఇండర్ హార్డ్ టైమ్స్ టుగెదర్. దే ఇండర్ హార్డ్ టైమ్స్ టుగెదర్. వారు కలిసి కష్ట సమయాలను సహిస్తారు. లీడింగ్. లీడింగ్ని తెలుగులో అగ్రగామి, నాయకత్వం, ముఖ్యమైన, ప్రధానమైన అంటాం. హీ ఈజ్ అ లీడింగ్ ప్లేయర్. హీ ఈజ్ అ లీడింగ్ ప్లేయర్.
అతను ముఖ్యమైన ఆటగాడు. షీ ఈజ్ లీడింగ్ ద ఇంపార్టెంట్ వర్క్. షీ ఈజ్ లీడింగ్ ద ఇంపార్టెంట్ వర్క్. ఆమె ముఖ్యమైన పనికి నాయకత్వం వహిస్తుంది. డ్రోన్. డ్రోన్ని తెలుగులో మునిగిపోతారు అంటాం. రెస్క్యూడ్ ద డ్రోన్ బాయ్ ఇన్ ద రివర్. రెస్క్యూడ్ ద డ్రోన్ బాయ్ ఇన్ ద రివర్. నదిలో మునిగిపోయిన అబ్బాయిని రక్షించారు. డోంట్ స్విమ్ టూ ఫార్. యూ మైట్ డ్రోన్. డోంట్ స్విమ్ టూ ఫార్. యూ మైట్ డ్రోన్. చాలా దూరం ఈత కొట్టొద్దు, మీరు మునిగిపోవచ్చు. ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ని తెలుగులో పొడిగింపు, విస్తరించు అంటాం. మై వర్క్ గోట్ ఎన్ ఎక్స్టెన్షన్. మై వర్క్ గోట్ ఎన్ ఎక్స్టెన్షన్. నా పనికి పొడిగింపు వచ్చింది. హీ ఆస్క్డ్ ఫర్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ వెకేషన్. He asked for an extension of his vacation. తన సెలవులను పొడిగించాలని కోరారు. అస్. అస్ని తెలుగులో మాకు, మనం అంటాం. ఆల్ ఆఫ్ అస్ స్ట్రేంజర్స్. ఆల్ ఆఫ్ అస్ స్ట్రేంజర్స్. మనం అందరం అపరిచితులు. ఇట్స్ నాట్ ఫేర్ టు బ్లేమ్ అస్. ఇట్స్ నాట్ ఫేర్ టు బ్లేమ్ అస్. మమ్మల్ని నిందించడం సరైంది కాదు. ఎక్స్పోజ్. ఎక్స్పోజ్ని తెలుగులో బహిర్గతం చెయ్యండి, బయట పెట్టు అంటాం. డోంట్ ఎక్స్పోజ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. డోంట్ ఎక్స్పోజ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో బహిర్గతం చేయొద్దు. డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు బహిర్గతం చేయొద్దు. మిమ్మల్ని మీరు బహిర్గతం చేయొద్దు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.